ఆగస్టు 15కి దేశమంతా బాంబు పేలుళ్లు సృష్టించాలనుకున్న డాక్టర్ స్మార్ట్ జూల్కి సంబంధించినోడు మొన్న మధ్యన ఆ ఉమేష్ అనేటటువంటి వాడు చస్తూ 10 మందిని చంపినటువంటి వ్యవహారం చూసాం. ఆగస్టు 15 అప్పుడు పోలీసు భద్రత ఎక్కువ ఉండేటప్పటికి ఆగాడు. ఆ తర్వాత జనవరి 1 కనుక్కున్నాడు. ఈ లోపుగానే మధ్యలో అసలు రాకెట్ పట్టుబడేటప్పటికి ఇక్కడ వీడు ఆత్మహత్య చేసుకుంటూ ప్రజల ప్రాణాలు తీసినటువంటి వాడి సంగతి చూసాం. ఆ తర్వాత చూసుకున్న జనవరి 1 కనుక్కున్నారు, అది కాలేదు. కాబట్టి పాకిస్తానోడికి లేదా ఉగ్రవాదికి తన పేరు ప్రపంచంలో వినిపించాలంటే, తనకి నిధులు రావాలంటే, అట్లాగే ముస్లింలని రెచ్చగొట్టాలంటే, హిందూ ముస్లిం మధ్య విభజన తేవాలంటే ఏదో గొడవలు సృష్టించాలనుకుంటారు. గ్రౌండ్ లెవెల్ గొడవలకి ఒక గ్రూపులు ఉన్నాయి, ఎస్డిపిఐ, పిఎఫ్ఐ లాంటిది. అలా కాకుండా విధ్వంసాలు సృష్టించడం ద్వారా పాకిస్తాన్లో హీరోయిజం కిందన మిగతా ప్రపంచ దేశాల్లో తను ఒక బార్గెనర్ కింద మారడానికి వ్యవహరించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు సాక్ష్యం విజయనగరం దగ్గర చూసాం, అనంతపురం దగ్గర చూసాం, కర్నూలు దగ్గర చూసాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దేశమంతా అలర్ట్. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా దేశమంతా అలర్ట్ చేశారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలకు అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు కనబడితే తక్షణం సమీపంలో ఉన్న పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మన పౌరులుగా ఉంది మనకి.